కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని చిన్నగొన్నపాలెం అలల తాకిడికి సముద్రంలో కలిసిపోయే ప్రమాదం ఏర్పడింది. గ్రామంలోని కొబ్బరి ఇతర పంట భూములు కోతకు గురవుతున్నాయి. కొన్నేళ్లకు గ్రామ ఆనవాళ్లు కనిపించకుండా పోతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నగొన్నపాలెం అలల తాకిడికి గురవకుండా రక్షణ చర్యలు తీసుకుంటామని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. చిన్నగొల్లపాలెం చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలను సిద్దం చేసి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. గ్రామస్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ అలాగే మచిలీపట్నం పెడ నియోజకవర్గంలో దాదాపు 111 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. కృష్ణానది పాయల్లో అనేక గ్రామాలు ఉన్నాయి. అయితే సముద్రం ఆటుపోటు కారణంగా సముద్ర కోతకు గురై చాలా గ్రామాలు కడలిలో కలిసిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనికి చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అలాగే అటు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చాయి. ప్రధానంగా పెడ నియోజకవర్గంలోని కృత్తివేణి మండలం చిన్నగొల్లపాలెం పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. ఇంకొన్ని సంవత్సరాలు ఆగితే చిన్నగొల్లపాలెం ఉంటుందా లేదా అన్న ప్రశ్న కూడా తలెత్తే ప్రమాదం ఏర్పడింది. చిన్నగొల్లపాలెన్ని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు స్థానిక ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా చిన్నగొల్లపాలెం గ్రామాన్ని కాపాడాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందించారు. ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు చేపడుతున్నారు ఏంటన్న అంశాలను మనతో మాట్లాడేందుకు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, చిన్నగొల్లపాలెం గ్రామం ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు కాపాడడానికి? యాక్చువల్గా ఏంటంటే మాది పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి చిన్నగొల్లపాలెం గ్రామం అది ఒక దీవిలాగా ఉంటుంది. చుట్టూ కూడా నీళ్ళతోటి ఒక పక్కన సముద్రం, మిగతా అంతా కూడా పాయలతోటి ఉన్నటువంటి గ్రామం అన్నమాట. అక్కడ ఆటుపోట్ల కారణంతో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇసుకంతా కూడా కరిగిపోయి సముద్రంకి వెళ్ళిపోవడం వల్ల పూర్తి స్థాయిలో కోతకు గురైపోతుంది. ఇది చాలా కాలంలో ఉన్నటువంటి సమస్య. దీని మీద మేము తప్పకుండా వాటన్నిటిని కూడా అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. స్థానికంగా వాటన్నిటిని కూడా రిపోర్ట్స్ తయారు చేసి మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లాలన్నటువంటి అంశంతో మేము తిరుగుతా ఉన్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ సమస్యను తప్పకుండా పరిష్కారం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా ఎంపీ గారు బాలశౌరి గారు కూడా దీని మీద మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడి ఈ సమస్య మీద ఆయన కూడా వారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. సమస్య మీద త్వరలోనే ఒక పరిష్కారం కూడా తీసుకొచ్చి ఒక వాల్ కనుక నిర్మించినట్టయితే ఆ దీవికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అటువంటిది కనుక చేయకుండా ఉన్నట్టయితే ఆ చిన్నగొల్లపాలెం గ్రామం భవిష్యత్తులో లేకుండా పోయేటువంటి ప్రమాదం కూడా ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎంతమంది జనాభా ఉంటారు సార్? గతంలో ఎంతమంది ఉండేవాళ్ళు? ఇప్పుడు కరిగిపోతూ వస్తున్న నేపథ్యంలో చాలా మంది గ్రామంలో ఉండలేక ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయిన పరిస్థితి. ప్రజెంట్ ఎంతమంది జనాభా ఉన్నారు అక్కడ? సుమారుగా ఇప్పుడు మన ఓటింగ్ పర్సంటేజ్ చూసినట్టయితే 5,000 దాకా ఓటింగ్ ఉందండి. అక్కడ చాలా పెద్ద గ్రామం. అది గతంలో కూడా కొన్ని పంచాయతీలు పడతాడికి కానీ అవన్నీ కూడా కలిసి ఉండేవి. తర్వాత అవి విడిపోయింది. అక్కడ ఉన్నటువంటి జనాభాకి ఒక వంతెన మాత్రమే, ఇటువైపు ఒక వంతెన, అటువైపు కాళీపట్నం సైడ్ ఒక వంతెన ఉంది. గతంలో ఒకప్పుడైతే ఆ వంతెనలు కూడా ఉండేవి కాదు. కేవలం పడవల మీద మాత్రమే అటువైపు వెళ్ళేటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే అది డెవలప్మెంట్లో భాగంగా ఆ బ్రిడ్జ్లన్నీ కూడా వేయటం జరిగింది. తర్వాత రోడ్లు కూడా పాడైపోయినాయి. ఆ రోడ్లు కూడా ఆర్ఎన్బి ద్వారా మొన్న కూడా మేము శాంక్షన్ చేయించడం కూడా జరిగింది. త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభించి ఆ యొక్క గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తానికి మేము కృషి చేస్తా ఉన్నాం. ఆ గ్రామం చుట్టూ రిటైనింగ్ వాల్ ఏదైనా నిర్మాణం చేస్తారా, లేకపోతే ఒక వంతెనలాగా నిర్మాణం చేసే ప్రతిపాదనలు పెడుతున్నారు? కోతకు గురయ్యేటువంటి ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో కనుక రిటైనింగ్ వాల్ కనుక కట్టినట్టయితేనే ఆ గ్రామానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని. వంతెన వల్ల ఉపయోగం కాదు. వంతెన అనేది ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి రిటైనింగ్ వాల్ కోసమే మేము ఎస్టిమేషన్స్ అవన్నీ కూడా తయారు చేస్తా ఉన్నాం. ఈ పెడన కాన్స్టిట్యున్సీలో ఈ చిన్నగొల్లపాలెం తర్వాత ఇంకా అట్లాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఏమైనా సముద్ర తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయి సార్? సుమారుగా మాకు ఇంతేరు కానివ్వండి, కృత్తివేణిలో ఉన్నటువంటి వాళ్ళంక, పీతలావ, నిడమరి ఈ గ్రామాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సముద్రం కానుకునే ఉంటాయండి. అయితే ప్రధానంగా కోతకు గురయ్యేటటువంటి గ్రామం అంటే మాత్రం చిన్నగొల్లపాలెం ఒక్కటే. ఇవన్నీ మిగతా అన్నీ కూడా సముద్రం కానుకుని ఉన్నాయి కానీ ఇబ్బంది అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు. కాకపోతే ఇంతేరు నుంచి ఎక్కడైతే మరి పీతలావ గ్రామం ఉందో అక్కడికి వంతెన ఒకటి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇంతేరు గ్రామం నుంచి కృత్తివేణి మండలం వాళ్ళ హెడ్ క్వార్టర్స్ వెళ్ళాలంటే చుట్టూ బంటి మిల్లు వచ్చి తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. దానికోసం కూడా మనం మేము వెళ్ళి ఆ స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. దానికి కూడా ప్రపోజల్స్ రెడీ చేస్తూ ఉన్నాం. కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, పెడన.